చూసారమ్మా, ఇదిగో చింత చిగురు శుభ్రంగా క్లీన్ చేసి పెట్టుకున్నానమ్మా. గుళివిందలు అంటారమ్మా అని చెప్పారు కదమ్మా, అవి తెప్పించాను. ఇదిగో అమ్మ మెంతి పౌడరు తెలుసు కదా, ఎక్కువ వేయనమ్మా. ఎక్కువ వేస్తే మళ్ళీ చేదు వస్తుంది, ఎక్కువ వేసుకోకూడదు. అది ఒక అమ్మాయి ఎవరో పాపం చెప్పింది, అమ్మ ఉడికేటప్పుడు ఏంటి అమ్మ అల్లం ఇంకా బాగుంటుందని. అల్లం వేసాను కదా, ఇగో చింత చిగురు ఫ్లేవర్ భలే వచ్చింది. హాయ్ అమ్మా, బాగున్నారా? నేను బాగున్నానమ్మా. లేట్ అయినా లేటెస్ట్గా మీ ముందుకు వచ్చా, మీ విజయ్ దుర్గా యూట్యూబ్ ఛానల్. ఓకే అమ్మా, బర్త్డే వీడియోలు అన్నీ వచ్చేసినాయి, 3 కూడా వరుసగా. మీరు అందరూ చూశారు, అందరూ బ్లెస్ చేశారు. మీరు అందరికీ చూపించాలనే, అసలు ప్రతి చిన్నది కూడా మీకు చూపించాలనే 3గా పెట్టారు. మా విజయ్ది పెట్టాడు, మా ఇంట్లో జరిగింది బర్త్డే ఫంక్షన్ది అన్నీ పెట్టాను. మీరందరూ చాలా బాగా, ఎంత బాగా విష్ చేశారంటే 100 ఏళ్ళు చల్లగా ఉండాలని చాలామంది విష్ చేశారు. మీ విషింగ్స్ నాకు ఎంతో సంతోషాన్ని ఇచ్చిందమ్మా. పోతే విజయకుమారి రాపాక, అమ్మ మీకు పుట్టినరోజు శుభాకాంక్షలు. దేవుడు మిమ్మల్ని చల్లగా చూడాలి, చూస్తాడు దేవుడు చల్లగా అని రాసిందమ్మా. చాలా సంతోషం అమ్మా, చాలా సంతోషం. అబ్బో బోల్డ్ మంది. అంబిక దిక్కారి పేరు 6838 అమ్మా, నా పేరు కరెక్ట్గా తెలియట్లేదు. అదృష్టం లేని వాళ్ళు ఎలాగూ చేసుకోలేము, కనీసం ఇలా చేసుకునే వాళ్ళనైనా చూసి ఆనందించండి. బ్యాడ్ కామెంట్స్ పెట్టి ఆనందాన్ని పొందకండి. హ్యాపీ బర్త్డే అమ్మ అన్నారు. బ్యాడ్ కామెంట్స్ పెట్టే వాళ్ళని ఏం చేయలేం కదమ్మా, ఎందుకంటే వాళ్ళు అలాగే చేస్తున్నారు. ఇంకా దానికంటే మరి నేనేం చేయలేను. ఇక ఎవరు రాశారంటే మందలపు వంశీ. వంశీ పేరు చాలాసార్లు చదివినట్టే ఉన్నాను నేను. అది నిక్కునేమో నువ్వే నాకు తెలియదయ్యా. అమ్మ మీరు ఒక పొరపాటు చేశారు. పల్లి నూనె ఇంట్లో పట్టుకునే కంటే ఎలాగూ ఫంక్షన్ హాల్లో మీ బర్త్డే పార్టీ ఉంది కదా, అక్కడికి మెషిన్ తీసుకెళ్ళి అక్కడ పట్టి ఉంటే అందరూ చూసేవాళ్ళు. అక్కడ పట్టిన నూనెని ఎలాగూ ఫంక్షన్ హాల్లో ఐస్ క్రీమ్ తినగా మిగిలిన కప్పులో తలా కొంచెం పోసి ఇస్తే అందరూ సంతోషించేవాళ్ళు కదా. చాలా మంచి కామెంట్. ఎందుకంటే నేను పట్టేదే కొంచెం నూనె, అంతమంది ఐస్ క్రీమ్ బాక్సుల్లో వస్తుందా? కిలో పడతా, దానికి 400 గ్రాములు వస్తుంది. అది మా ఇంట్లోకే నాకే సరిపోదు 4 రోజులకి. ఇంకా ఫంక్షన్ హాల్లో ఎక్కడ పంచుతానయ్యా? పంచగలనా? ఫంక్షన్ హాల్ తీసుకెళ్ళి కావాలంటే నా అడ్రస్ తెలుసుకున్నూరా, ఒకరోజు పట్టి నూనె అంతా నీకు ఇచ్చేస్తా. నేను అట్టి పెట్టుకోను అసలు. ఎంతో శ్రమపడి ఆ నూనె గురించే మాటకు అడుగుతున్నావు కాబట్టి నీకైతే ఇచ్చేస్తా. ఆ ఫంక్షన్ హాల్లో ఇచ్చేంత లేదు, నీకైతే ఫుల్గా ఆ రోజు పట్టి నేను కష్టపడినా సరే చేసి నీకు ఇచ్చేస్తా. ఓకేనా నాన్న? అంతేగాని ఫంక్షన్ హాల్లో పట్టుకుంటామయ్యా. ఇవి లాగు వచ్చిందంటే దానికి బ్రాండ్ ఉంటుంది. నేను చేస్తున్నాను కదా, చాలామందికి చూస్తున్నారు. మరి నువ్వు అలా అంటుంటే నేనేం చేయలేను. కాకపోతే ఫంక్షన్ హాల్లో తీసుకెళ్ళి పెట్టండి అనేది కరెక్ట్ కాదు. ఓకేనయ్యా? చాలా అయినా కూడా చూస్తున్నావు, అది నాకు ముఖ్యం. ఓకేనా? బాయ్. ఇక చాలామంది అమ్మ భారతీ నారాయణలో ఎవరో 9988 అమ్మ వీడియో చాలా బాగుంది, మీకు మెనీ రిటర్న్స్ ఆఫ్ ద డే. అబ్బో చాలామంది రాశారమ్మా. జీవి భాస్కర్ ఆయన కూడా ఎప్పుడు రాస్తూనే ఉంటాడు. మీరు మీ మనవళ్ళు మనవరాళ్ళు మీ కోడళ్ళు అమ్మాయిలతో తీయించుకున్న ఫొటోస్ చాలా బాగున్నాయమ్మా. మీ ఫ్రెండ్స్తో ఎంజాయ్ చేస్తున్నందుకు వి ఆల్ ఆర్ హ్యాపీ అమ్మా. అవునయ్యా, అందరు ఫ్రెండ్స్ వచ్చి నేను చాలా హ్యాపీగా ఉన్నా. ఆ రోజంతా మీరు చూశారు కదా, చాలా హ్యాపీగా ఉన్నా. అలాగే ప్రతి పుట్టినరోజు కూడా చేస్తారు వాళ్ళు ఇంట్రెస్ట్గా. ఓకేనయ్యా? చాలా థ్యాంక్స్. 2008 అమ్మా. విజయదుర్గ గారు వీడియో చాలా బాగుంది. ఎంత అదృష్టం ఉంటే ఇలా పుట్టినరోజు వేడుకలు 3 రోజులు చేసుకున్నారు. అందరూ ప్రేమగా మీకోసం వచ్చారు. మీరు ఎప్పుడూ ఇలాగే ఆనందంగా ఆరోగ్యంగా మరెన్నో పుట్టినరోజు జరుపుకోవాలని కోరుతూ మా హృదయపూర్వక పుట్టినరోజు శుభాకాంక్షలు. థ్యాంక్స్ అండి, చాలా థ్యాంక్స్. నిజమే, వరుసగా 3 రోజులు జరిగినాయి.
అదే అనుకోకుండా జరిగినాయి అనమాట 3 రోజులు. ముందు రోజు ఆ నైట్ ఎలాగ వచ్చి కేక్ కట్ చేస్తాడు, అబ్బాయి ఉన్నాడు కాబట్టి అది తీసుకున్నాడు. 18th ఆ ఫ్రెండ్స్ అంతా వచ్చేసారు, ఆ వాళ్ళ నుంచి పిల్లల ఫ్రెండ్స్, వాళ్ళ కోసం 18th మా ఇంట్లోకి వచ్చారు. 19th పెద్ద ఫంక్షన్ ముందు నుంచే చెప్తున్నాను, అది సాటర్డే వచ్చింది బర్త్డే, సండే పెట్టాలని చెప్పి పెట్టారు. చాలా థ్యాంక్స్. అందరూ చాలామంది చూశారు, అందరికీ చాలా చాలా థ్యాంక్స్ అమ్మ. బర్త్డే శుభాకాంక్షలు తెలిపారు, చాలా థ్యాంక్స్. P5MW6 ఏదేదో ఉందమ్మా, యూజర్ అనే ఉంది. హ్యాపీ బర్త్డే విజయదుర్గ గారు, మీరు ఇలాగే ఎన్నో పుట్టినరోజులు జరుపుకొని నిండు నూరేళ్ళు ఆరోగ్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. గాడ్ బ్లెస్ యూ అండి. థ్యాంక్స్ అండి, చాలా థ్యాంక్స్. సుజాత కల్లి 6885. అమ్మ చాలా బాగుంది, అందరితో మీరు అలా హ్యాపీగా ఉండడం సో హ్యాపీ. చాలా థ్యాంక్స్ అమ్మ. పోతేనమ్మా ఈరోజు చాలా వచ్చినాయి అమ్మ, 1-2 కాదు. వారం ఏంటిది రాజ్యశ్రీ ఊటుకూరి, చాలా చాలా అందంగా ఉన్నారక్క, సూపర్గా చేసుకున్నావు పుట్టినరోజు. ఈ వయసులో ఇలా ఉన్నారంటే అప్పుడు ఎలా ఉన్నారో. 2576 అంట, ఎలా ఉన్నారో కూడా నాకే గుర్తులేదు. అందుకని అప్పుడు ఇప్పుడు ఒక్కలానే బాగుంటానని ఒక ఫీలింగ్. ఓకేనా? థ్యాంక్ యూ అమ్మా. కొందరియే చదివాను, నేను అందరి చదవలేదు కదమ్మా. అందరికీ కామెంట్స్ ఎన్ని వచ్చినాయి అంటే ఒక 250 దాకా వచ్చినట్టున్నాయమ్మా కామెంట్స్. చదవలేను, టైం లేదు కాబట్టి అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలమ్మా. అందరికీ మనిషినికి మనస్ఫూర్తిగా అందరికీ ధన్యవాదాలు. నా బర్త్డే సెలబ్రేషన్స్ మీరు చూసి మీరందరూ అక్కడి నుంచే బ్లెస్ చేసినందుకు చాలా 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 థ్యాంక్స్. ఓకేనమ్మా, రెడ్డి వెళ్దాం. ఓకే అమ్మా, ఈరోజు ఇదిగో కిలో వేరుశనగ గుళ్ళు తెప్పించా. ఈ నూనె పడతా, ఇంట్లో నూనె అయిపోతుంది, అప్పుడే పట్టుకోవాలి కదా మళ్ళీ. పోతే ఇదిగో చూడండి అమ్మ, ముందు స్విచ్ ఆన్ చేయాలి. 10 minutes కావాలి కదా, తర్వాత మాట్లాడుకుందాం. ఇది 90 degreesలో పెట్టాలి. చూడండి, 90లో 10 minutes వెయిట్ చేయాలి. ఆ తర్వాతే ఈ స్విచ్ ఆన్ చేసుకోవాలి. ఓకేనమ్మా, 10 minutes లోపల మన విషయాలు మాట్లాడుకుందాం. తెలుసు కదా, మెరియాలా ఫుడ్స్ వాళ్ళది ఆర్గానిక్ ఆయిల్ మేకర్ దీని పేరు. దీని గురించి మీకు బాగా తెలుసు, నేను చాలాసార్లు చెప్పాను. నేను ఎన్నో ఇంచుమించు 7-8 నెలలు ఏంటి ఇంకా పైనుంచే తీసుకున్నా ఎప్పుడోనే. నాకు అమ్మ ఇంత హెల్తీగా ఉంటున్నారు, మీకు బీపీ షుగర్లు ఉన్నాయా అయ్యి అని అడిగేవాళ్ళు కూడా ఉన్నారు. అన్నీ ఉన్నాయమ్మా, ఉన్నా కూడా అవి వచ్చినాయి రోగాలు అయ్యే పెట్టి కూర్చోలేం కదా. అందుకని నేను హెల్తీగా ఉన్నానంటే ప్రతిరోజు ప్రతి మనిషికి ప్రతి ఇంట్లోనూ ఆయిల్ ఎంతో అవసరం. 3 పూట్ల ఇడ్లీనే తింటున్నామన్నా కూడా, చట్నీ చేసుకోవాలన్నా కూడా ఆయిల్ వేసే వేయించుకుంటాం మిరపకాయలు. ప్రతిసారి ఒక రోజుకి 3 సార్లు ఆయిల్తోనే పని, లేదా కొంతమంది 2 సార్లు, లేదా నాలాంటి దానికి ఒక్కసారి మధ్యాహ్నం వంటకి ఆయిల్ అవసరమే కదా. అందుకని ఫ్రెష్ ఏంటంటే కల్తీ లేకుండా. ఇప్పుడు చూడండి, 140-150 కిలో పప్పులు తెస్తున్నాం. ఇది 400 గ్రాముల నూనె వస్తుంది. ఇలా మన వేరుశనగ గుళ్ళు నూనె తెచ్చుకోవడానికి 150 రూపాయలకి నూనె వచ్చేస్తుంది. వేరుశనగ గుళ్ళు నూనె అంటే 150 రూపాయలకే నూనె వస్తుంది. మనకి 400 గ్రాములు కూడా రావట్లా, సగం కూడా రావట్లా. మరి అది ఎలా? అప్పుడు కల్తీ అన్నా మీకు అసలు అదొక్కటి అర్థమైతే చాలు. మీకు అదొక్క పాయింట్ మీరు అర్థం చేసుకోండి. పప్పులు కొనే డబ్బులకి నూనె వస్తుంది, కిలో పప్పులు కొనే డబ్బులకి కిలో నూనె వస్తుంది, మనకి 400 గ్రాములు వస్తుంది. మరి కల్తీ లేనిది ఎట్లా ఇస్తారు? అదొక్కటి మీరు అర్థం చేసుకుని, ఏ మాత్రం మీకు దాన్ని ఏమంటారో నాకు కరెక్ట్గా తెలియదు, ఏ మాత్రం కొనగలము మనం అనుకున్న వాళ్ళు మాత్రం అశ్రద్ధ చేయొద్దు. చాలా యూస్ఫుల్. ఏదైనా సరే ఆయిల్ వచ్చే సీడ్స్ ఏదైనా సరే నేను ఎన్నో పడతా. సన్ఫ్లవర్ పట్టా, కొబ్బరి పట్టా, ఆవాలు కూడా పట్టా, ఆవ నూనె. మళ్ళీ ఇంకోటి ఏంటి, అయ్యో గింజలు ఉంటాయి అబ్బా, అవిసి గింజల నూనె కూడా తీసా, బాదాం నూనె తీసా, కొబ్బరి చెప్పలు తీసుకొచ్చి ఆ నూనె తీసా, మీరు చూశారు. అన్నీ సన్ఫ్లవర్ ఆయిల్ పట్టా వంటకి. ఒక్కోసారి సన్ఫ్లవర్ ఆయిల్ కూడా పడతాను. నువ్వులు, సన్ఫ్లవర్ ఆయిల్, పప్పులు, ఈ పల్లీలు, వేరుశనగ పప్పులు, ఇవి ఏదైనా సరే ఆయిల్ వచ్చేది ఏది వేసినా
ఒక్కసారి 1 కిలో పట్టడానికి 18 to 20 minutes అంతే, ఇక టైం పట్టదు. ఓకేనమ్మా? అలా చేసుకుంటే ఆరోగ్యానికి మంచిది. నేను చెప్పేది ఏముంది, ఆరోగ్యానికి మంచిది. ఆల్ ఓవర్ ఇండియా మొత్తం ఫ్రీ డెలివరీ, హోమ్ డెలివరీ. ఇప్పుడు నేను స్క్రీన్లో మీకు ఇది వస్తుంది, నా చూసేటప్పుడే స్క్రీన్లో నెంబర్ వస్తుంది. ఆల్రెడీ నేను డిస్క్రిప్షన్లో ఇస్తున్నా నెంబరు 9030313387. ఈ నెంబర్కి నా వీడియో చూసేటప్పుడు కనిపిస్తుంది. ఈ నెంబర్కి ఒక్క ఫోన్ చేయండి, వాళ్ళే మిమ్మల్ని ఫాలో అవుతారు. ఓకేనమ్మా? తప్పకుండా తీసుకుంటే అన్నీ మన ఎదురుగుండా, ఇక్కడ ఏదైనా పెద్ద పని కాదు ఇది. మన ఎదురుగుండా టీవీ చూసుకుంటే కూడా పట్టేసుకోవచ్చు. 20 minutes ఒక్క సీరియల్ అయ్యే లోపల అయిపోద్ది ఇది. ఓకేనా? ఇదిగో 10 minutes అయింది. ఇప్పుడు చూడండి, స్విచ్ ఆన్ చేస్తున్నా. ఇదిగో అమ్మ, చూడండి, 2 seconds కూడా అవ్వాల, అదిగో వచ్చేసింది. ఇటు వేస్టేజ్ ఇటు పడిపోతుంది, ఆయిల్ ఇటు వచ్చేస్తుంది. చూడండి, ఆయిల్ 2 seconds అయింది పప్పులు పోసి. దీన్ని చట్నీగా చేసుకోవచ్చు అమ్మ, మిరపకాయలు వేసి కారపొడి చేసుకోవచ్చు, ఇడ్లీల్లో అన్ని టిఫిన్లోకి క్లియర్గా చేసుకోవచ్చు. ఒకసారి చేసుకున్న డబ్బాలు పెట్టేసుకోవచ్చు. ఇప్పుడు ఇంత వచ్చిందా, అంతా ఎంతో రాదు, పొడి అయితే ఇంత పొడి అవుతుంది అంతే, ఎక్కువ రాదు. మనం మిషన్ పట్టుకున్నప్పుడల్లా అటు చేసుకుంటే చాలు. ఇదిగో చూడండి దార, ఇదిగో చూడండి అమ్మా, ఫుల్ అయిపోయింది. 1 కిలో పడితే ఎప్పుడు దీని నిండా వచ్చేస్తుంది. చూడండి, ఇలాగే కాసేపు ఆరపోసేసి చక్కగా అన్ని ఎండుమిరపకాయలు వేసి, ఇంత జీలకర్ర, అంత ఉప్పు వేసి సూపర్గా కారపొడి చేసుకుంటే ఇంటెల్ల 10కి సరిపోద్ది టిఫిన్లో. నాకు ఒక్కదాన్ని తినలేక నేను మొక్కలకు అటుకిటికి వేస్తున్నా. ఇదిగో చూడండి అమ్మ, అయిపోయింది. ఇదిగో తీసేసా. ఇదిగో చూసారుగా అమ్మ, మొత్తం అయిపోయింది, ఒక్క గింజ కూడా లేదు. ఇప్పుడు ఇదిగో ఆఫ్ చేసేసా. ఆఫ్ చేసి మళ్ళీ రివర్స్లో అంటున్నాను చూడండి అమ్మా, ఇదిగో ఎలా వస్తుందో రివర్స్లో. ఉన్నది కూడా వచ్చేస్తుందన్నమాట, ఏమన్నా ఉంటే స్టాకు. చాలు, వచ్చేసింది. రివర్స్లో అన్నప్పుడు కూడా వచ్చేసింది, చాలు. అది 400 గ్రాములు వచ్చింది. నేను ఇప్పుడు దానికి ఒక డబ్బా తీసుకొచ్చి పోస్తానమ్మా. చూసారుగమ్మా, ఇదిగో ఇది ఎప్పటికప్పుడు కడిగించి పెట్టేస్తా మడ్డి ఉన్న దానికి. ఇదిగో అమ్మ, చూసారుగా, ఇది అడుక్కి ఇంత లెవెల్కి, ఇదిగో గోరంతా మందం, ఆ మందానికి తేరుకుంటుంది. 2 days అలా కట్టి పెట్టేస్తా. తర్వాత పెద్ద డబ్బాలో పోసుకుంటా. ఇది ఇలాగే ఉంటుంది, వేడిగా కూడా ఉంది. అలాగే ఆరని ఒక్కర్లా అలాగే మూత పెట్టేయచ్చు. కొంతమంది ఎండలో పెట్టమంటున్నారు నూనె. నేను మొన్న నువ్వుల నూనె పెడతాకి, పచ్చడిలో పోయటానికి పెట్టే ఎండలో. అదమ్మ, ఇది తెలుసు కదా. ఇప్పుడు దీని గురించి మీకు మెరియాల ఫుడ్స్ వాళ్ళది ఆర్గానిక్ ఆయిల్ మేకర్ దీని పేరు. దీని గురించి చాలా వరకు నేను చెప్పాను. ఆరోగ్యాన్ని గురించి చెప్పాను. ఏదైనా పట్టించుకోవచ్చు. మనం టీవీ చూస్తూ కాలక్షేపంగా లేకపోతే ఇక్కడ పోసేసి ఇంట్లో పని చూసుకోవచ్చు, స్టవ్ దగ్గర పనులకు వెళ్ళిపోవచ్చు, తప్పేమీ లేదు. ఓకే అమ్మా, అది తప్పకుండా మీరు యూజ్ చేసుకోండి అమ్మా. నేను చేస్తున్నాను, అమ్మ చెప్తుందంటే బాగా యూజ్ అవుతుంది అమ్మకన్నది గమనించుకుని తీసుకోవచ్చు. మనం తీసుకోగలం అనే ఫ్యామిలీస్ మాత్రం తప్పకుండా తీసుకోండి. ఓకేనమ్మా? ఓకే, ఇక మళ్ళీ ఇదే పని చేయాలి. ఇప్పుడు వెళ్ళి చెప్పానుగా కూర వండుకుంటా వెళ్ళిపోదాం. అప్పుడు తిని కూడా చూపిస్తాం మీకు. ఓకేనా? రండి. చూసారమ్మా, ఇదిగో చింత చిగురు శుభ్రంగా క్లీన్ చేసి పెట్టుకున్నానమ్మా. ఇప్పుడు క్లీన్ చేసి పెట్టుకుని ఇదిగో ఇలా చక్కగా ఒలిసా. పెద్ద పెద్ద కాళ్ళు ఉంటే కూడా అవన్నీ తీసేసా. ఇదిగో ఇట్ట అనుకోవాలమ్మా. కొంతమంది చింత చిగురు వండుకోవాలనిపిస్తుంది. ఎలా అనుకుంటారు. ఏమీ లేదు, చాలా ఈజీ ప్రాసెస్. చూడు, ఇలా పెట్టుకున్నానా, ఇదిగో ఇట్లా. కొంతమంది తెలియక చింత చిగురు అలాగే వేసేసుకుంటారు, లేకపోతే పొడి చేసి వేస్తారు, ఏదో చేస్తారు ఆరబెట్టుకుని అది అన్నీ నిల్వ చేసుకునేది. నేను మొత్తం తీసేసినాక ఇట్లాంటివి తీసేసి చూపిస్తా.
అది చూసారమ్మా, ఇది ఒక ప్యాకెట్ తీసుకొచ్చింది. ఓకే, ఎంతలే ఒక అరకిలో చేపల్లోకి సరిపోద్దులే అని నేను అరకిలో తెమ్మని చెప్పాను. చిన్న చేపలు చూపిస్తా. నాకు న్యాయంగా మీకు చాలాసార్లు చెప్పాను, నాకు చిన్న చేపలే ఇష్టం, పెద్దగా తిన్ను. అది చాలు, పెద్దగా కాళ్ళు ఏమీ లేవు. ఓకేనమ్మా, ఇదిగో ఇట్లా తీసేసా. ఇది ఓకే. ఇవిగో చేపలు చూడండమ్మా, ఇదిగో దీన్ని అదే నేను శంకరాబీర్ అని చెప్తాను. ఎవరో చెప్పారు గులివిందలో ఏదో చెప్పారు కదా, గులివిందలు అంటారమ్మా అని చెప్పారు కదమ్మా. అవి తెప్పించాను. ఇదిగో అరకిలో అవి తెప్పించాను అనమాట. అవి తెప్పించి మీద కొంచెం సేపు శుభ్రంగా క్లీన్ చేసి ఉప్పు, కారం, పసుపు అది మాత్రం వేసి ఇలా పెట్టేశా. నేను కలిపెట్టి ఒక అరగంట అయింది. బాగుంటుంది. ఇందులో కారం వెళ్తే తర్వాత పులుపు అన్నీ వెళ్తాయి కదా, చిన్న చిగురయ్యి. ఓకే, ఉల్లిపాయ 4 పచ్చిమిరపకాయలు కడుక్కొచ్చేసానమ్మా. చూడండి, ఎందులోకైనా ఒక ఉల్లిపాయ. ఇవి చూసారుగా, ఈ ఉల్లిపాయ ముక్కలు కోసేసి కూర వంటకి వెళ్తాం. ఇంకేం పెద్ద ప్రాసెస్ ఏమీ లేదు. ఈ ఒక్క ఉల్లిపాయ కదా అని కోస్తున్నా. 2-3 అయితే అందులో వేస్తా, ఒక్కటే కదా. అది చూసారుగమ్మా, ఇది రెడీ అయిపోయింది. పచ్చిమిరపకాయలు చేసా, ఇది రెడీ అయిపోయింది. ఈ చింత చిగురు, ఈ చేపలు, ఈ ప్రాసెస్ అంతా ఇక తీసుకెళ్ళిపోతున్నా లోపలికి. ఓకే రండి. ఓకే చూడమ్మా, ఇది శుభ్రంగా కడిగేసి ఇది పెట్టుకున్నా. ఇదిగో అంటించేసా. ఇదిగో అన్నం పొయ్యి కూడా అంటించా. ఓకే, ఇప్పుడు ప్రాసెస్ అంతా మొన్న దీంట్లో పోసాను నూనె. ఇదిగో అమ్మ మెంతి పౌడరు తెలుసు కదా, ఎక్కువ వేయనమ్మా. ఎక్కువ వేస్తే మళ్ళీ చేదు వస్తుంది. ఎక్కువ వేసుకోకూడదు, మంచి స్మెల్కి ఆరోగ్యానికి మాత్రమే. ఇదిగో పసుపు. ఇదిగో చూసారమ్మా, కాగిపోయింది నూనె. అది అది శుభ్రంగా ఇది ఆగనే. ఇదిగో చూసారా, ఇది మూత పెట్టేస్తుంది, వేగుతూ ఉంటుంది. ఇందులో అమ్మ అల్లం వెల్లుల్లిపాయ పేస్టులు, మసాలాలు తక్కువ వేసుకోవాలి. చింత చిగురు వేస్తున్నాం కదా, కొంచెం వేసుకోవాలి. చూపిస్తాం మీకు. అది కారాలు, ఉప్పులు అన్నీ వేసేసా. అల్లం వేసి కొంచెం మసాలా వేస్తా, కొద్దిగా లైట్గా, ఎక్కువ కూడా వేసుకోరు. చూడండి ఆవిరి ఎలా వచ్చేస్తుందో. ఇందులో ఏమీ పడనివ్వను, మీకు తెలుసుగా. అది ఇప్పుడు చూడండి, అబ్బా ఎంత ఆవిరి వచ్చిందో. మళ్ళీ పెడుతున్నా. ఇదిగో వెయిట్ పెట్టేసా. 2 ఒకేసారి అయిపోతుంది. భోంచేసి చూపించేస్తా. అది ఇక పెట్టి ఇదిగో ఇందాక నుంచి మూత పెట్టి మగ్గిస్తే కూడా ఇంకా మగ్గల. చూడండి, ఇంకా మగ్గాలి. మీకు నూనె ఇలా ఎక్కువ కనిపిస్తుంది, కానీ ఈ చేపలు వేసేసి అవన్నీ అది చింత చిగురు వేసేటప్పుడు కనిపించదు. అలా లేకపోతే టేస్ట్ రాదు. చింత చిగురు కూడా వేస్తున్నాం కదా, ఆకుకూర, టేస్ట్ రాదు. మళ్ళీ మూత పెడతా, ఇంకా మగ్గాలి. ఓకేనమ్మా. పోతే బర్త్డే విషయం చాలామంది చెప్పారు, నాకు చాలా హ్యాపీగా ఉందమ్మా. అక్కడ కూర్చొని మాట్లాడడానికి ఎంతకన్నా ఎక్కువ, అక్కడికే 15 మినిట్స్ పైన వచ్చిందంట. ఒక అరగంట మామూలుగా ఆయిల్ పట్టేది ఉంది, 5 మినిట్స్ అది.
తర్వాత 25 నిమిషాల్లో నేను మీతో మాట్లాడేది కూడా ఒక 12 మినిట్స్ అవుతుంది. నాకు 12 మినిట్స్ నా వంట నేను తినడం అదంతా అవుద్ది. అంతా 35 మినిట్స్ అంతే, ఇంకెక్కువ వేయలేరు. అది వేగిపోయిందమ్మా, చూడండి వేగిపోయింది. ఇప్పుడు ఇందులో ఏం లేదు, కొంచెం వేస్తా అల్లం నూరి పెడితే మొన్న ఏదో వండి పిల్లలు ఇక్కడే ఉన్నారు బర్త్డే నుంచి, అంతే. మొన్న చేసి పెట్టాను, వెళ్ళిపోయారు వాళ్ళ ఇంటికి. ఒక అమ్మాయి ఎవరో పాపం చెప్పింది, అమ్మ ఉడికేటప్పుడు ఏంటి అమ్మ అల్లం ఇంకా బాగుంటుందని. ఇది చింతచిగురు కూర కదా, ఈసారి ఆల్రెడీ ఒకసారి చేసినట్టున్నాను, ఉడికేటప్పుడు వేస్తా. చిన్నప్పుడు అలాగే వేసేవారు మా అమ్మాళ్ళు, వండేటప్పుడు మధ్య గబగబ నూరుచుకొచ్చి వేసేవాళ్ళు. నువ్వు చెప్పింది కూడా నిజమే. ఇదిగో చూడమ్మా, అల్లం వేసాను కదా, ఇగో వేసేసా. అది చిన్నవి ఇంతకన్నా ఏమీ దొరకవు అమ్మ ఇక్కడ చక్క. మరి అదే సముద్రం ఉన్న ఊళ్ళో దగ్గర ఊళ్ళో అయితే సూపర్గా దొరుకుతాయి. మార్కెట్లు పెద్ద మార్కెట్లు ఉంటే దొరుకుతాయి. అది ఇక వాటర్ పోసుకొస్తా. ఓకే అమ్మా, ఇదిగో ఇప్పుడు చూడండి అమ్మా, వాటర్ పోస్తున్నా. అది అన్నీ పడతాయి. ఇది ఉడకాలి, చింత చిగురికి మళ్ళీ నీరు ఉండాలి. అది చూసారా, అది ఓకే. ఈ అల్లం అయిపోయింది, తీసేస్తున్నా. తర్వాత కొంచెం మసాలా వేస్తా తర్వాత. ఇదిగోమ్మ ఒకసారి చూద్దాం. అది ఇదిగో ఇప్పుడు కొంచెం ఒక్క రవ్వ వేస్తానమ్మా మసాలా. ఇదిగో అమ్మా చూడండి, అది ఇదిగో ఎలా ఉందంటే సిమ్లో పెడతా కాసేపు, గుడ్డ కాలుతుందేమో. ఇదిగో అమ్మ అలా ఉంది ఊడుపు. ఇప్పుడు ఇది వేస్తున్నా చూడండి అమ్మ. అంతే, ఇంత అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసా, ఇంత మసాలా వేసి, ఎక్కువ వేసుకోకూడదు. అది ఆ టేస్ట్ కోసం. శుభ్రంగా అయిపోయింది. ఇదిగో అన్నం పొయ్యి ఆఫ్ చేసేసా. ఇక అంతే, ఇక పెట్టుకుని తినడమే. చాలా టైం అయిపోయింది. అది కూర్చుని అంత వేసుకోలేము ఈ కూర. ఆహా, ఇదిగో అమ్మ అంతే చాలు. ఓకే, తడుపుకొచ్చానమ్మా అన్నంది. అది ఓకే. అయ్యా
చింత చిగురు ఫ్లేవర్ భలే వచ్చింది. నేను కూడా చాలా రోజులు అయింది చింత చిగురుతో. ఇది అప్పుడప్పుడు తీసుకుంటున్నానమ్మా. ప్యాకెట్ అలాగే ఫ్రిడ్జ్లో పెట్టేస్తున్నా. శుద్ధైపోయి పాడైపోతుందమ్మా. ఇవాళ తెచ్చి 10 రోజులైంది. స్టీల్ బాక్సులు పెట్టి మూత పెట్టా. కట్ చేసేసి చింత చిగురునే స్టీల్ బాక్స్లో పోసేసా. కవర్ కూడా ఉంచలా. పోసేసి మూత పెడితే అలాగే ఉందమ్మా. ఒక్కొక్క వింత తెలుస్తున్నాయి. కొత్తిమీర కవర్లో పెడితే బాగుంటుందమ్మా నాన్న. దానికంటే ఎక్కువ స్టీల్ బాక్స్లో పెట్టండి. కొత్తిమీర క్లీన్ చేసి స్టీల్ బాక్స్లో సూపర్గా చాలా రోజులు ఉంటుంది. ఈ చింత చిగురు వారం రోజులైంది అలాగే ఉంది. ఇందాక మా ఫ్రెండ్ వచ్చి అంటుంది, అయ్యో మా ఇంట్లో ఉండలేదండి, పాడైపోతుంది, కవర్ పెడుతున్నాను అక్కడని. కవర్ కూడా కట్ చేసి స్టీల్ బాక్స్లో వేసాను నేను. అలాగే ఉంది. అలా చూడండి. నాకు తెలిసి నేను చూశాను ఈ ట్రిప్. మీరు చూడండి. మొన్న ఒకసారి ఒక పాలకూర కూడా అలాగే పెట్టా స్టీల్ బాక్స్లో. అలాగే ఉంది. ఆహా, చాలా బాగుంది. ఓకే అమ్మ, ఫుల్గా తిన్నా. చక్కగా ఉంది. చాలా రోజుల తర్వాత చింత చిగురు చిన్న చేపలు చాలా బాగా ఉంది. చాలా బాగా తినేసా. ఇంకా చదవడానికి కూడా టైం లేదు. కాకపోతే ఇంకొకటి చెప్తా, ఇందాక చదవలేదు. ఎవరో పేరు గుర్తుంది ప్రజలు తీద్దామన్నా కూడా అన్నింటిలో రాదు. మనందరం ఈవిడి వీడియోలు చూసి మనందరం ఆవిడ డబ్బు సంపాదించుకునేలా చేస్తున్నాం. వాళ్ళు ఇంకెవరికి సబ్స్క్రైబ్ కూడా చేసుకోరు. వాళ్ళు మనం మాత్రం వాళ్ళకి చేస్తాం అన్నట్లు రాశారు ఎవరో. అది తప్పయ్యా. ఇదంతా మనిషిని చూసి నేను చెప్పేదాన్ని, నేను అడిగేదాన్ని బట్టి చేస్తున్నారు. నా కంటెంట్ మీకు నచ్చిందని చేస్తున్నారు. చాలామందికి మేము చూస్తూ ఉంటాం, నచ్చింది నేను కూడా సబ్స్క్రైబ్ చేసేసుకుంటా. మొన్న భద్రాచలం వెళ్ళాం గుడికి. అక్కడ ఎవరో పాటలు పాడేవాళ్ళు, పాటలు మేళాలు వేసి పాటలు పాడేవాళ్ళు వాళ్ళు పెట్టుకున్నారంట వ్లాగ్ ఛానల్. గుళ్ళోనే భద్రాచలం కోవిల్లోనే నా దగ్గరికి వచ్చారు ఆ ముఠ అంతా. అమ్మ మీరు మా గురించి చెప్పండి అని చెప్పా. ఏముంది, వాళ్ళు వచ్చి అడుగుతుంటే మీరు చెప్తే కొంచెం బాగుంటుందమ్మా, మీరు చెప్పండి అమ్మా అన్నారు. చెప్పా అన్నా చెల్లెళ్ళు. నిన్నగాక మరి మా ఫ్రెండు ఒక ఆవిడ ఇక్కడే బీఆర్సీలోనే, మా ఇదండి నేను అంత ఫారెన్ అంతా వెళ్ళొచ్చాను, ఓడల్లో అవన్నీ పెడతాను, మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి అక్క అంది. చేసుకున్నా. అడిగితే చేసుకుంటానయ్యా, ఎందుకు చేసుకోను? అడగకపోయినా నచ్చిన కంటెంట్ ఉంటే చేసేసుకుంటాం. ఇది ఒకరి వల్ల వాళ్ళని పెద్దాళ్ళని చేసేద్దాం, వాళ్ళని సంపాదించుకునేటట్టు చేద్దామనే ఉద్దేశం కాదు. కంటెంట్ బాగుందా చేసేసుకుంటా. ఒకవేళ అడిగారా వాళ్ళు తెలియకపోతే నాకు, నేను చేసేసుకుంటా. చెప్తున్నావు కదా అందరికీ, మనం వాళ్ళు డబ్బు సంపాదించుకునేటట్టు చేస్తున్నాం, మన వల్లే వాళ్ళు డబ్బు సంపాదిస్తున్నారు. ఇది కరెక్టా? నేను వీడియో పెట్టిన తర్వాత అన్నం తింటున్నానా? ఛానల్ పెట్టిన తర్వాత కరెక్ట్ కాదయ్యా. నాకు టైంపాసు, మీ అందరితో మాట్లాడాలనే ఆతృత ఎక్కువగా ఉంది నాకు. నా విషయాలు నా చిన్ననాటి కూడా మొదలు పెడతాను రేపు వారం నుంచి. అవన్నీ చెప్పాలని ఆతృతగా ఉండి మీ దగ్గరికి వచ్చా. అర్థమైందా? అంతేగాని వీళ్ళు మన వల్లే బాగుపడిపోతున్నారు, మన వల్లే డబ్బు సంపాదించేస్తుంది అనకండి అయ్యా. ఎంత వయసు వచ్చేసింది? 70 ఏళ్ళు నిండిపోయినాయి. నేను పెట్టి ఏడాది అయింది. ఇన్నాళ్ళ నుంచి ఏం తిన్నాను? మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటేనే తిన్నానా? అలా అనకండి, ఓకేనా నాన్న? చాలా అంటే ఇట్లా ఉన్నది. అప్పుడు నీ విషయం, నీ పేరేంటి ఎతకాలన్నా కూడా చాలా చెప్పడుద్ది, టైంలో దొరకదు తొందరగా. చదివేటప్పుడు చదివేస్తాం, మళ్ళీ వెనక్కి ముందుకి పోతూ ఉంటాయి కామెంట్స్. ఓకేనయ్యా? నీది కూడా ఏమైనా ఛానల్ పెట్టుంటే నాకు ప్రత్యేకించి చెప్పు, నాది ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అని. చేసుకుంటా. నా వ్యూవర్సే కదా పెడితే చేసుకోమని చెప్తుంటే నేనేందుకు చేసుకోను? ఎవరో నాకు అడిగితేనే మేము సబ్స్క్రైబ్ చేసుకున్నాం మేడం, మీరు మా గురించి చెప్పండి మేడం అంటే కూడా నేను వీడియోలో చెప్పాను. అర్థమైందయ్యా? ఎవరికైనా మంచి చేయటం నాకు తెలుసు, అందుకే నాకు మంచి జరుగుద్ది. మీరందరూ చేసుకున్నారంటే నా మంచి నన్ను కాపాడుతుంది అనుకుంటున్నా. ఓకేనయ్యా? చాలా థ్యాంక్స్. ఓకే అమ్మా, అయిపోయింది.
శుభ్రంగా తినేసా, చక్కగా ఉంది. మళ్ళా ఇంకో వ్లాగ్తో మళ్ళీ మీ ముందుకు వస్తానమ్మా. ఇంకోటి చెప్తున్నానమ్మా, 95 అయిపోయినాయి నిన్నటితో, ఇంకా 5000 వద్దులే, తొందరపడితే అయ్యేది కాదు. మీరు కూడా మీకు ఎంతవరకు వీలవుతుందో అంతవరకు మీరు ట్రై చేయండి. నేను చెప్పేదాన్ని మా శ్రోతలు కూడా చక్కగా, మా వ్యూవర్స్ కూడా ఇంకా వాళ్ళ ఫ్రెండ్స్కి వాళ్ళకి చెప్తారు. 1 lakh అయినప్పుడు నిన్న బర్త్డే లాగానే చక్కగా నాకు తోచినట్టు ఒక ఫంక్షన్ లాగా పెట్టుకుని అది మళ్ళీ మీ ముందుకు తీసుకొస్తా. ఓకేనమ్మా. నాతో మాట్లాడాలని ఉందంటున్నారు అందరూ. ఎలా మాట్లాడాలో నాకు తెలియట్లేదు. మీకేమన్నా తెలిస్తే, నేను పలానా చోటనున్నానని నా ఫోన్ నెంబర్ మీకు తెలిసి వస్తే తప్పకుండా రిసీవ్ చేసుకుంటా, ఇది కన్ఫర్మ్. ఓకేనమ్మా. నేను ఊళ్ళో లేను, ఇంట్లో లేను, ఇలాంటి అన్నం. ఇక మళ్ళీ మంచి బ్లాగ్తో మళ్ళీ మీ ముందుకు వచ్చే వరకు లేట్ అయినా లేటెస్ట్గా మీ ముందుకు వచ్చా మీ విజయ్ దుర్గా యూట్యూబ్ ఛానల్.